ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఎంపికయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఇప్పటివరకే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేశారు. ఈ రోజుతో ఆయన పదవీ కాలం ముగియడంతో మంగళగిరిలోని 6 బెటాలియన్ గ్రౌండ్లో ద్వారకా తిరుమలరావుకు పోలీసులు, ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు కార్యక్రమంలో మాజీ డీజీపీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తన ఒంటిపై పోలీస్ యూనిఫామ్ ఉండదనే మాట తట్టుకోలేకపోతున్నానని కూడా చెప్పారు. తన ఇన్నేళ్ల ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. సాంప్రదాయ పోలీసు నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపుగా మారినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో సక్సెస్ అయినట్లుగా ద్వారకా తిరుమలరావు తెలిపారు. కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా, మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మత్తు పదార్థాల విక్రయం, సప్లైలపై ఉక్కుపాదం మోపారని, ఈగల్ టీమ్స్ తెచ్చి వాటిని అరికట్టడంలో విశేష కృషి చేశారని ప్రశంసించారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.